సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కనున్న SSMB 29 ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అవుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫైనల్ చేసిన జక్కన్న రెగ్యులర్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసేశారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించబోతున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని జక్కన సిద్ధం చేయబోతున్నారంట. ప్రొడక్షన్ లోకి వెళ్లిన తర్వాత ఇంకా బడ్జెట్ పెరగొచ్చని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ భాగం కాబోతుందని సమాచారం. అయితే అదెవరు అనేది తెలియాల్సి ఉంది. సినిమాని ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి తీసుకుని వెళ్లడానికి జక్కన్న వారిని రంగంలోకి దించారని అనుకుంటున్నారు. KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ బాబుకి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి నిర్మాత సిద్ధంగా ఉన్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఈ 2 పార్ట్స్ కూడా అస్సలు రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేయబోతున్నారంట. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి ఈ సినిమా రెమ్యునరేషన్ బదులు లాభాల్లో వాటాని తీసుకుంటానని మహేష్ బాబు చెప్పారని సమాచారం. రాజమౌళి కూడా రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటాని తీసుకోబోతున్నారు. లాభాల్లో 25% వాటాని మహేష్ బాబు రాజమౌళికి ఇవ్వడానికి నిర్మాత అంగీకరించారన్న టాక్. దీంతో వీరి రెమ్యునరేషన్ కూడా మూవీ కోసమే ఖర్చు చేయబోతున్నారు. వరల్డ్ వైడ్ గా వీలైనన్ని ఎక్కువ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నారంట. ఇక SSMB 29 ఫస్ట్ పార్ట్ 2027 లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక రెండో భాగం 2029లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు.